రేయ్, చెప్పింది గుర్తుంది కదా? ఎలాగైనా ఎవరికంటా పడకుండా వాడిని ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోవాలి. బాలాగారు, వెనకాల నడుస్తున్నారేంటి? పక్కన రండి. సుందరి, నాకు ఇలానే బాగుంది, ఇలానే నడుస్తా. తప్పు బాలాగారు, అలా అనకూడదు. గుడి దగ్గర భక్తితో ప్రదక్షిణ చేయాలి. ప్రాజెక్ట్ మనకి రావాలి కదా, ప్రెజెంటేషన్ మీరు ఇవ్వాలి కదా, కాబట్టి దేవుణ్ణి బలంగా కోరుకోవాలి. సరే అయితే, దేవుడా, ఈరోజు నేను ప్రజెంటేషన్ బాగా ఇవ్వాలి. నువ్వే సపోర్ట్ చేయాలి, నువ్వే అండగా ఉండాలి. బాలాగారు, ఈ ముడుపు కట్టండి. నేనా? నేనెందుకు కట్టాలి? అయినా ముడుపు కట్టకపోతే దేవుడు మన కోరిక తీర్చడా? అలా కాదండి, దేవుడికి భక్తితో దండం పెట్టి మనసులో ఏం కోరుకున్నా తీరుస్తాడు, అందరికీ అండగా ఉంటాడు. కానీ మనకి అండగా ఉండే ఆ భగవంతుడికి మనం కృతజ్ఞత చూపించాలి కదా. అందుకే భక్తులందరూ ఆయనకి అభిషేకాలు చేయడం, ప్రదక్షిణాలు చేయడం, కొబ్బరికాయలు కొట్టడం, ఇలా ముడుపులు కట్టడం చేస్తూ ఉంటారు. ఏమి చేయకపోయినా మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి తలుచుకుంటే ఆయన అందరి కోరికలు తీరుస్తాడు. అర్థమైందా? అర్థమైంది. అంటే ఇప్పుడు నేను ముడుపు కడితే భగవంతుడికి నేను ఇష్టమైన భక్తుడిని, రైట్? ఎస్. అయితే కట్టొస్తాను. అయ్యో, జాగ్రత్త. అమ్మా, దెబ్బలేమీ తగలేదు కదా? ఏం కాలేదమ్మా. జాగ్రత్త. సరే అమ్మా. బాలాగారు, ఈ టెండర్ మాకే వస్తుంది. అది కళ్ళారా చూసి మీ ఓటమిని ఒప్పుకుని ఇక్కడి నుంచి వెళ్లాల్సిందే. ఆవేశపడినంత మాత్రాన ఈ అవకాశాన్ని మీరు దక్కించుకోలేరు. సుందరి, కూర్చో. ఇంకొక 5 నిమిషాల్లో టెండర్ ప్రజెంటేషన్ మొదలవుతుంది.
టెండర్లో ఫస్ట్ ప్లేస్లో ఉన్నటువంటి బాలకృష్ణ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వాళ్ళు ప్రజెంటేషన్ ఇచ్చి ఈ టెండర్ కోడ్కి తగ్గట్టుగా పెంచిన ప్లాన్ అంతా కూడా అందరికీ వివరిస్తారు. ఏంటి ఫణి ఇదే? మనం ఏం ప్లాన్ చేసినా ఆ బాల ఎలా తప్పించుకుంటున్నాడు? నాకు అదే అర్థం కావడం లేదు. అసలు వాళ్ళ దగ్గర నుంచి బాల తప్పించుకొని రావడం ఏంటి? నాకు పిచ్చెక్కుతోంది. ఇప్పుడు బాల ప్రెజెంటేషన్ ఇచ్చి సక్సెస్ అయితే ఆ టెండర్ మన చేతికి రాదు. ఆ, ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఎక్కడ చచ్చారా మీరు? ఆ బాలాన్ని ఎలా వదిలేశారు? నిలవేణి గారు, ఎలా తప్పించుకున్నాడు బాల? అసలేం జరిగింది? ఇంకెవరు? ఉంది కదా త్రిపుర.